పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు తెలంగాణలో ఒక సీనియర్ నాయకునిగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది పార్టీలకు రమ్మని చెప్పి. అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కేసీఆర్ స్వయాన మాట్లాడి తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు వస్తే తెలంగాణకు బలం ఉంటుందని చెప్పి మాట్లాడితే కూడా తను ఒక నిబద్ధతతోని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్న మొన్న వచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక మనసు బాధతో, ఎందుకంటే తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన అన్ని రోజు వాట్సాప్లను చూస్తా బాధపడుతుంటే ఎంతో బాధతో ఆవేదనతో నేను ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇది నాకు వచ్చిన గౌరవం అని చెప్పి బాధపడుతుంటే మేము అందరం కూడా బాధపడ్డాం. అదేవిధంగా నిన్న కేటీఆర్ గారు ఆహ్వానం కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించగానే వారు కూడా తప్పక నేను ఇలా తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేశారు కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా తను, ఎందుకంటే నేను పార్టీ రాజకీయం లేకపోయిన నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా నేను ఏదున్నా ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తేందుకోసం తీసుకుపోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. కేసీఆర్ మీద నన్ను ఏదేది పోటీ పెట్టిండు దాని ప్రభావం 2009 అనుభవించింది. 2006, 2008 రెండు ఎన్నికల కేసీఆర్ పోటీ చేయడం తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డది. 8 అయితే ఈయన సాగరనే పెట్టి ఓడిపోయింది. ఈయన అప్పుడే టీడీపీ ఇతిహాసాలు కలిసి కలిసి ఆయన ఓట్ బ్యాంక్ 20,000 ఉంటుంది, మన ఓట్ బ్యాంక్ 20,000 ఉంటుంది. 5,000 ఓట్ బ్యాంక్ అయితే 40 years కన్వర్ట్ చేశారు. పర్సనల్ పోయింది చెప్తున్నాను నేను. ఓటర్ ఎలక్షన్ ఎట్లా చూపుతుందని చెప్పాను అంటుండే. 2009 ఎలక్షన్ ఓడిపోవడానికి కారణం యాంటీ తెలంగాణ ముద్ద. కేసీఆర్ పోటీ చేయడం కల్లా ఓటర్ పెట్టి తెలంగాణ వ్యతిరేక అనుకుంటారు కదా. మళ్ళీ 14లో గెలిచి వచ్చింది సింపతి అంతా తెలంగాణ గేమ్లో మన సింపతి గెలిచి ఒకటే మన తెలంగాణ